సో మొత్తం మీద సార్ రాష్ట్ర విభజన మీకు మనస్కరించిందా? ఇప్పుడు కాస్త సెటిల్ అవుతున్నారా ఆలోచన? నేను ఎప్పుడూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదండి. నేను రాష్ట్ర విభజన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఎందుకంటే ఇది ఇలా రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. తెలంగాణ వాళ్ళకు పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని. ఆంధ్ర వాళ్ళు దాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అంటే కాదు ఇదేం లేదు చెప్పారు కదా సార్, పదే పదే డిబేట్స్లో చెప్పేవాళ్ళు, టీవీ ఛానల్స్లో అక్కడ ఇక్కడ. ఏం చెప్తారు, ఏం చెప్పినా తెలంగాణ అలా బతికించే ఉంది 55 నుంచి. ఆ ఫీలింగ్ అలా బతికించి ఉంచారు. సో ఇట్ వాజ్ ఇన్నోవేటబుల్ ఏదో పాయింట్లో. అసలు వీళ్ళు కూర్చుని నెగోషియేషన్ కనుక ఆంధ్ర లీడర్స్ ఒప్పుకుంటే తెలంగాణ విడిపోయి ఉండేది కాదు. ఎప్పుడైతే మేము నో అబ్బాయి వాడు మా తమ్ముడికి ఏం తెలియదండి, వాడు పిచ్చికుండా కొడుకు, నేను జాగ్రత్త చూసుకుంటాను కదా అని అంటే వాడేమో తిడుతున్నాడు రోజును, మా అన్న నన్ను మోసం చేసేస్తున్నాడు, నన్ను సర్వనాశనం చేసేస్తున్నాడు, నేను ఆస్తులన్నీ దోచేస్తున్నాడు అని. అన్నగారేమో అబ్బాయి వాడికి ఏం తెలియదండి, నేను చూసుకుంటాను కదా అంటే పబ్లిక్ ఏమనుకుంటారు? అదే అనుకున్నారు పార్లమెంట్లో అన్ని పార్టీలు వాళ్ళు. మనం కూడా లెక్కలు చూసుకుందాం అని అంటే నిజంగా అసలు తెలంగాణ ఆంధ్రాతో కలిసిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ విపరీతంగా తెలంగాణలోనే అయింది. హైదరాబాద్ తెలంగాణలో ఉన్నప్పుడు మొత్తం డబ్బంతా తెచ్చి హైదరాబాద్లోనే పోశారు కదా. అసలు గొడవ జరిగిందే హైదరాబాద్ గురించి. హైదరాబాద్ మీద హక్కు ఎవరిది అని డెఫినెట్గా తెలంగాణ వాళ్ళకే ఉంటుంది. తెలంగాణ మధ్యలో ఉంది, అదొక కంట్రీయే తెలంగాణ. హైదరాబాద్ అని కంట్రీయే ఉండేది. వెనకబాటుతనంగా చూసుకుంటే తెలంగాణ కన్నా రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయి. అవునవును, ఐ మీన్ వెనకబాటుతనం ఇష్యూయే కాదు, హైదరాబాద్ ఎవరిది అని ఇష్యూ, అది గొడవ. సరే హైదరాబాద్ 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ అన్నారు, ఈయన వద్దంటున్నాడు చంద్రబాబు. మొదటి రోజు నుంచే మొదలెట్టుగా రాజధాని లేకుండా వదిలేశారు. అదే యాక్ట్లో 10 ఏళ్ళు రాజధాని, మీకు కూడా అది గవర్నర్కి స్పెషల్ పవర్స్ అన్నీ ఉన్నాయి. తోలేస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆల్రెడీ. అంటే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎవరు తోలేస్తున్నాడు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళమని చెప్పలేదు, పరిస్థితులు సర్దుమని. తెలంగాణలో ఇప్పటివరకు నాకు తెలిసి ఏ తెలంగాణ వాడు కూడా ఆంధ్ర వాడి మీద దాడి చేసాడు అన్నది ఒక్కటి లేదు. విడిపోయిన తర్వాత వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు అసలు ఎప్పటికీ వెళ్ళక్కర్లేదు. వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు కట్టుకుంటారు, వీళ్ళ క్యాపిటల్ ఇక్కడే ఉంటాయి. విడదీసుకున్నారు, ఇదంతా నీ బిల్డింగ్లు నీవి, బిల్డింగ్లు నావని. హైకోర్టు ఉంది, హైకోర్టులో గొడవ ఏంటో బిల్డింగ్ల కోసం కాదు గొడవ. హైకోర్టులో విడిపోయాం కాబట్టి మా జడ్జీలు మాకు రావాలంటే వాళ్ళకి బోర్డు జడ్జి ఉద్యోగాలు వస్తాయి. అవును, ఉద్యోగాల కోసమే గొడవ. ఇది ఏదైనా సరే అసలు మొట్టమొదట 2009లో ఎప్పుడైతే చిదంబరం ప్రకటన చేశాడో ఆ రోజున అసెంబ్లీలో కనుక చర్చ జరుగుంటే, చర్చ జరిగి తిప్పి పంపించేయచ్చు. ఒక చర్చ అంటూ జరుగుంటే డెఫినెట్గా 2 రాష్ట్రాలకి మంచిదే. ఈవేళకి కూడా విడిపోకుండా ఉన్న ఆశ్చర్యం లేకపోవడం. ఎందుకంటే అసలు తెలంగాణ ప్రజలకి ఇదిగో మీకు వచ్చిన బెనిఫిట్ ఇది అని చెప్పేటువంటి అవకాశమే రాలే. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు తెలంగాణ మంత్రులు చాలామంది దట్ కేసీఆర్ లాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా కోరుకుంటున్నారు. అంటే టీఆర్ఎస్ అని మేము అక్కడ పార్టీ చాప్టర్ కూడా పెట్టి తెలుగు రాష్ట్ర సమితి కూడా చేసే అవకాశాలు ఉన్నాయని. అంటే కొంత టీడీపీ ఉంది కదా, ఇక్కడ టీడీపీ ఉంది కదా. సో అక్కడ టీఆర్ఎస్ పెడతారు. మాకు ఉన్నారు పోలీసు, మీకు ఉన్నారు, మాకు ఉంది ఏసీబీ అని. ఇక్కడ అక్కడ పెడతారు. ఇప్పుడు సార్ ఫ్యూచర్ కాంగ్రెస్కి ఫ్యూచర్ అంటే బీజేపీ ఫెయిల్యూరే కాంగ్రెస్ ఫ్యూచర్. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యాక ఆగాల. అంతేగా, ఫెయిల్ అవుతున్నాడు కదా. అవుతున్నా మోడీ మీద హై ఎక్స్పెక్టేషన్స్లో వచ్చింది. బాగా గొప్ప సినిమా అనుకున్నది కొంచెం తేడా వచ్చినా ఫెయిల్ అయిపోతుంది. బాగా చెత్త సినిమా అనుకున్నది కొంచెం బాగున్నా హిట్ అవుతుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ బాగా చెత్త సినిమా అయిపోయింది. కొంచెం ఇగో రేపు ఏదో ఆంధ్ర విషయంలో ఏదో బిల్లు పెట్టారు. మీ సినిమా ఆడడానికి థియేటర్లు ఎక్కడున్నాయని అడుగుతున్నారు.